అయినా నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ అమ్మ ఉన్నా నిన్ను కళ్యాణి అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేది కాదేమో. నిజం చెప్పాలంటే నా మనవరాలని కాదు గాని పూర్వజన్మలో నువ్వేదో పుణ్యం చేసుకుని పుట్టుంటావు. అందుకే నా మనవరాలు కళ్యాణి నీకు అమ్మగా దొరికింది. మీ అమ్మే కాదు, మీ అమ్మమ్మ కూడా నీకు దేవుడిచ్చిన వరమే. బాగా చెప్పావు శివ. వీడిని చూస్తుంటే కళ్యాణ్ని చూస్తుంటే అనుపమ గుర్తొస్తుంటారు. 2 తరాలుగా ఇదే జరుగుతుంది. ఏమిటనుపమ అప్పుడే వచ్చేసావు? శౌర్య ఉద్యోగానికి వెళ్తే కళ్యాణిని చూసుకోవడానికి దమయంతికి మనసుండాలి కదా. నువ్వే పక్క నుండి చూసుకోవాల్సింది. కళ్యాణ్ అలాంటి పరిస్థితుల్లో వదిలి రావాలని అనుపమ్మకు మాత్రం మనసు ఒప్పుకుంటుందా చెప్పు శివ. ఆ రాక్షసి దమయంతే అనుపమ మనసు నొప్పించి వెళ్ళిపోమనుంటుంది. అందుకే అనుపమ ఇలా వచ్చింది. కళ్యాణి పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉందిగా. కళ్యాణి ఏమన్నా ఆరోగ్యంగా ఉంటే అనుకోవచ్చు. బాగోలేనప్పుడు కూడా దమయంతి తన పైశాచికత్వాన్ని ఆపట్లేదు. అయినా కళ్యాణి ఏం తప్పు చేసిందని దమయంతి ఇలా ప్రవర్తిస్తుంది? కళ్యాణి ఏ తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేశానేమో. కళ్యాణిని నేను దత్తత తీసుకుని దమయంతి నా మీద కోపాన్ని కళ్యాణి మీద చూపిస్తోంది. సంపద సిద్ధులు చేసిన తప్పులకి కళ్యాణికి శిక్షలు వేస్తోంది. బాబు వద్దని వదిలేసి వెళ్లిపోయిన ఆ సిద్ధు సంపదలు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్టు? అసలు బాబుని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? కన్నబిడ్డ మీద తనకు ప్రేమ ఉన్నట్టయితే సంపద అలా వదిలేసి వెళ్లేది కాదు. ఇప్పుడింత హఠాత్తుగా బాబుని ఎక్కడికి తీసుకెళ్తారు? వాళ్ళకే దిక్కులేదు. ఏం పెట్టి వీణ్ణి పోషిస్తారండి? శౌర్యని బాధ పెట్టి పసిబిడ్డ జీవితాన్ని కూడా పాడు చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇంత మూర్ఖంగా తయారయ్యారేంటండి వాళ్ళు? బాబుని తీసుకెళ్తే బాధపడుతూ కూర్చుంటారనుకుంటున్నారేమో వాళ్ళు. నేనే శౌర్యతో చెప్పి ఇద్దరిని కాల్చిపారేమని చెప్తాను. ఏమనుకుంటున్నారు? అసలు ఆ సిద్ధు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదమ్మా. ఎవరికి ఎటువైపు నుండి సమస్యలు తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. శౌర్యకి దొరికిపోయాడు అనుకునేసరికి కళ్యాణిని గాయపరిచి తప్పించుకున్నాడు. ఇప్పుడు శౌర్య కళ్ళలో కారం కుట్టి పారిపోయాడు. బోనాల్లో పోలీసులకి దొరకకుండా పారిపోయాడు. ఎలా అయినా సిద్ధు శౌర్యకి దొరకాలి. అప్పుడే శౌర్య కళ్యాణిలో ఆనందంగా ఉంటారమ్మా. ఆ రోజు తప్పక రానే వస్తుంది అనుపమ. ఆ సిద్ధు పదే పదే వస్తున్నాడు అంటే పోనీ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు. త్వరలోనే శౌర్య వాడిని పట్టుకుని తీరతాడు. శివయ్య, ఆ సిద్ధు సంపదలు ఎక్కడున్నా దొరికేలా ఆధారాలు చూపించవయ్యా. సిద్ధు, సిద్ధు, అసలు ఎక్కడికి వెళ్తున్నాం? రాత్రి నుంచి ఈ అడవిలోనే తిరుగుతున్నాం. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావడం లేదు. చెక్ పోస్ట్ దగ్గరలో కారాపామంటే మనం చెక్ పోస్ట్ దాటి వెళ్ళామని శౌర్య వాళ్ళు అనుకుంటారు. బట్ మనం దాటి వెళ్ళలేని పరిస్థితి. అందుకే ఎవరికి తెలియని ప్లేస్కి మనం వెళ్ళాలి. వెళ్లే లోపల ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను సిద్ధు.
నిన్నటి నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే రోడ్ వస్తుంది శామ్, అక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. పద. శామ్, టిఫిన్ బండి. పద. ఇవ్వండి, 2 ప్లేట్లు ఇడ్లీ ఇవ్వండి. అట్టగేనండి. తీసుకోండి అమ్మా. ఓ గాడ్, ఏమైంది సిద్ధు? శౌర్యాన్ని తప్పించుకునే హడావిడిలో ఫోన్తో పాటు పర్సు కూడా మర్చిపోయాను. అంటే ఇప్పుడు డబ్బులు లేవా? మరిప్పుడెలా సిద్ధు? అరవకు. ఫస్ట్ నువ్వు ఫుల్గా తిను, ఏం చేయాలో చెప్తాను. బాబాయ్, వేడిగా ఏమున్నాయి? వడ ఉంది బాబు. 2 ప్లేట్లు ఇవ్వు. అలాగే. బాబాయ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. కాబోయే హీరోయిన్. వెళ్ళు, తనకేం కావాలో చూడు. చూడు బాబాయ్. కొద్దిగా చట్నీ వేసుకోండి మేడం. వేసుకోండి. మేడం, మీరు కాబోయే హీరోయిన్ అట్టుగా? అవునండి. ఇంతకుముందు ఏదైనా సినిమా చేశారా? తెలియక అడుగుతున్నాను మేడం. ఓకే, పర్లేదండి. తప్పుగా అనుకోకండి. మేడం మేడం, మీరు కూర్చోండి, నేను పడేస్తానుగా. ఇటు ఇవ్వండి. మేడం, తీసుకోండి. ఎంతైంది? 90 రూపాయలు అయింది సార్. అవునా?
ఫుడ్ టేస్ట్ బాగుంది బాబాయ్. ఈ 100 ఉంచుకోండి. పద. సినిమా హీరోయిన్ అంటే ఈ మాత్రం ఉండాలి మరి. మంచి వాళ్ళ ఉన్నారు. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్ళారు. అమ్మమ్మమ్మ, ఇదేమంటారా దేవుడా? గుంటూరు కారం అనుకుంటా. కంట్లో కారం పడినా గుండెల్లో కూడా మండుతుంది. ఈ మధ్య నా టైం అస్సలు బాగుండటం లేదు. ఏదైనా స్వామీజీకి నా జాతకం ఒకసారి చూపించుకోవాలి. మనసు మంచిదైతే పంచభూతాలు మనకు మంచి జరగాలని కోరుకుంటాయి. నా కోసం ఏ భూతాలు మనుషులు ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు. అనుపమా, అమ్మా, మజ్జిగలో కొంచెం జీలకర్ర కలిపి కూతురికివ్వు, వేడి తగ్గుతుంది. అలాగే అమ్మా. ఏవిడేంటి నాకు మచ్చిగివ్వమంటుంది? ఏం అవసరం ఉందేంటి? ఈ మజ్జిగ కళ్యాణికి తాగించు. నేను తడిగుడ్డ పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను. అనవసరంగా మా అమ్మకి ఇంత మంచి బుద్ధి వచ్చిందేంటా అనుకున్నాను. అయినా మనింటి బంగారం మంచిది కాకపోతే కంసాలేనని లాభం. ఒక పక్క రాత్రి నుంచి కళ్ళకి కాపడం పెట్టుకుంటుంటే కన్న కొడుకే పట్టించుకోవడం లేదు. కళ్యాణి, కళ్యాణి లే. మెల్లగా. ఈ మజ్జిగ తాగు, మీ అమ్మ ఇచ్చింది.
ఏమనుకోకు, మీ అమ్మ తడిబట్ట పెట్టడానికి నీళ్లు తెస్తానని వెళ్ళింది. శౌర్య, అమ్మా. కళ్యాణి మజ్జిగ తాగిందా? తాగిందమ్మా. ఎలా ఉందట? కొంచెం పర్లేదమ్మా. ఇంకేవైనా జ్యూసులు అవి గంటకోసారి ఇస్తూ పక్కనే ఉండి చూసుకో. సరే అమ్మా. ఏంట్రా సరే? నీకు కన్న తల్లి కంటే ఆ కళ్యాణి ఎక్కువైపోయింది. ఏంటమ్మా అలా అంటావు? ఇప్పుడు ఏమైందని? నీకు కాళ్ళు కాలిన కళ్యాణి కనపడింది కానీ కాళ్ళు వాచిపోయి కూర్చున్న కన్న తల్లి మాత్రం కనిపించడం లేదా? అమ్మా, కళ్యాణికైన గాయాలకి నీకు కళ్ళల్లో పడ్డ కారానికి తేడా లేదా? కాలిన గాయాలు మానేదాకా జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదం కదా. అందుకే. మహా అయితే ఏమవుతుందిరా? కాళ్ళు తీసేస్తారు అంతేగా, పైకైతే పోదుగా. అమ్మా, నోటికి ఏదొస్తే అది అనేయడమేనా? కళ్యాణి అంతలా నిప్పుల్లో ఎవరి కోసం నడిచింది? తన కోసం కాదు, నా బాబు కోసం అమ్మా. బాబు కనిపించడం లేదంటే ఎంతలా తల్లడిల్లిందో నా కళ్ళారా చూశాను. కళ్యాణి తన స్వార్థం చూసుకుని నా బాబు కాదు కదా అని సైలెంట్గా ఉండలేదు. తన బిడ్డ కానివాణ్ణి తన ప్రాణంలా చూసుకుంది. అది తన గొప్పతనం. అలాంటి కళ్యాణికి నేను ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా అమ్మా? నువ్వన్నావు కదా నిన్ను పట్టించుకోవట్లేదు అని. నిన్ను పట్టించుకోవడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి నానున్నాడు. మరి కళ్యాణికి ఎవరున్నారు? నేనే కదా కళ్యాణిని చూసుకోవాలి. రేపు తనకేమన్నా అయితే అందరూ వేలెత్తి చూపించేది నన్నే కదా. మీ అమ్మ బాధ నువ్వు తనని చూసుకోవడం లేదని కాదు శౌర్య, నువ్వు కళ్యాణిని ప్రేమగా చూసుకుంటున్నావని. అవునమ్మా, ప్రేమగా చూసుకుంటున్నాను. చూసుకోవాలి కూడా. బలవంతంగా తాళి కట్టాను. ఆ ఇంటికి వెళ్లకు, నీకు వాళ్లతో సంబంధాలు ఉండకూడదు అన్నాను. తను మనం చెప్పినట్టే ఉంటున్నప్పుడు మనం కూడా తన్ని బాగా చూసుకోవాలి కదా. భార్యను ఎలా వెనకేసుకు రావాలో మీ కొడుకుని చూసి నేర్చుకోండి. మీరు ఉన్నారెందుకు? నేను ఎట్టమంటే తెట్టమంటారు. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేయలేదని నేను అంటున్నాను. ఒక పక్క మండిపోతుంది, నీళ్లు తీసుకురండి అంటే ఒక్క చెంబైనా తెచ్చారా? లేదు, పైగా మాట్లాడుతున్నారు. నన్నేం చేయమంటావు? ఇంట్లో ఒక్కసారిగా నీళ్లు ఖాళీ అయిపోయాయి. అదే నాకు అర్థం కావడం లేదు. సాకులు చెప్పకండి, ఇంకొదిలేండి మీ పురాణం. నాకిప్పటికీ డౌటే, ఎవరో కావాలనే నీళ్లు పారబోసుంటారని. ఎవరు అంటూ నా వైపు చూసి మాట్లాడతారే? నా ఇంట్లో నీళ్లు నేనెందుకు పారబోస్తాను? అదా దేవుడికే తెలియాలి. చీనా బతుకు, అందరికీ లోకమైపోయాను. అమ్మా, అమ్మా, నువ్వేం పట్టించుకోకు శౌర్య, మీ అమ్మ అంతే. అనుపమా, అమ్మా, కళ్యాణి పాదాలకి తడిబట్ట పెట్టమ్మా.
అలాగేనమ్మా. అన్ని క్యాంప్స్ ప్లే చేయి.